सो हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి మనం కొన్ని ఫామ్ విజిట్ చేస్తూ ఉన్నాం। ఫామ్ విజిట్ చేయడంలో చాలామంది ఎలివేటెడ్ షార్ట్ ఫామ్ ఎలా కట్టాలా, ఎవరు కడుతున్నారు, ఎవరికి ఆర్డర్ ఇవ్వాలా అనేది క్వశ్చన్స్ చాలా ఉన్నాయి। వాటన్నిటికీ పరిష్కారం అన్నట్టుగా ఈరోజు ఏంటంటే మనం హైదరాబాద్, తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ రాజేంద్ర నగర్లో అనేటున్నాం। సో మన జావేద్ భాయ్ గారు ఆయన వీడియోలో ముందుకు వస్తారు। జేఎస్ఎస్ ఇంజనీరింగ్ అనేసి మనకు ఒక సంస్థ ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తుందన్నమాట। సో మీకు 50కి కావాలన్నా, 100కి కావాలన్నా, లేదా 500 కావాలన్నా, లేదా మనకు ఈ స్కీమ్లు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకి 900 స్క్వేర్ ఫీట్ కావాలన్నా కానీ అరేంజ్ చేసేస్తారు। అంటే నేను చెప్పేది 50 పొట్టేళ్ల పెంపకం కాడి నుంచి 500 పొట్టేళ్ళు, 900 పొట్టేళ్ళు దాకా కూడా మనకు ఫామ్స్ అనేటివి వీళ్ళు రెడీ చేసిస్తున్నారు। సో ఇన్ని రోజుల నుంచి మనకేందంటే ఆన్లైన్లో వెతుక్కోవాలా, ఫలానా దగ్గర ఎక్కడో ఉందనేసి చెప్పాలా। ఆ నెంబర్ నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నేను కూడా వాళ్ళని చూడలేదు ఇప్పుడు దాకా, ఆ భయం అనేది ఉండింది। ఈరోజు నేను ఈ కంపెనీ కాడికి వచ్చి నిలబడి ఉన్నాను। సార్ నాకు చూసి కాల్ చేశారు, ఇది వెళ్ళి మన కంపెనీ ఇలా ఉంది, మన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇలా జరుగుతున్నాయి, నువ్వు రావచ్చు చూడు ఒకసారి అన్నారు। సో అందుకనేసి మనకు మెయిన్గా కావాల్సింది అడ్రస్। సో అడ్రస్ కోసంగా నేను ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చాను, ఫీల్డ్లోకి వెళ్ళలేదు। ఫీల్డ్లో కాకుండా ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మనకు ఒక స్టాండర్డ్ అడ్రస్ ఉండాలా। మీరు నాకు ఎవరైనా ఫోన్ చేసి అలీభాయ్ మేము 100 పొట్టేళ్ళ పెంచాలనుకుంటున్నాం, ఒక ఫామ్ కట్టాలా, ఎవరు కడతారంటే నేను ఫలానా జావేద్ భాయ్ హైదరాబాద్లో ఉన్నారు, వెళ్ళండి అనేసి నమ్మకంగా ఎప్పుడు చెప్తానంటే నేను ఇప్పుడు చూశాను ఈ ఫ్యాక్టరీ నేను చూశాను। ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారనేది మొత్తం ఆయన నన్ను కూర్చోబెట్టుకునేసి డైరీలో ఒక్కొక్కటిగా విడదీసి చెప్పుకుంటా వచ్చారు। వర్కర్స్ కాడి నుంచి, ప్రైజుల కాడి నుంచి, షీట్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయన చూపించారనమాట। సో అవన్నీ ఆయనతోటి నేను మాట్లాడతాను। ప్రస్తుతానికి కొత్తగా ఎలివేటెడ్ షెడ్ కట్టాలనుకుంటే 50 పొట్టేళ్ల కాడి నుంచి 500 పొట్టేళ్ల దాకా మన బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ కాడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి। వాటి ప్రైజెస్ విషయానికి వస్తే పూర్తిగా ఆయనే చెప్తారు। అంటే ప్రైజెస్ విషయం నాకంటే కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఎంత అవుతుంది, ఏంది ఖర్చు అనేది। వీలైతే ఒక 2-3 రోజుల్లో నేను దాని గురించి కూడా 100 పొట్టేళ్ళకి ఇంత షెడ్ అవుతుంది, 500 పొట్టేళ్ళకి ఇంత ఖర్చు వస్తుంది అనేసి నేను చెప్తాను। ఇక్కడ ఆయన అంత ఖచ్చితంగా నువ్వు చెప్పలేవు అలీ అనేసి చెప్పారనమాట। అంటే దాంట్లో కొన్ని నీకు చెప్పేటప్పుడు ఇంత ఖర్చు అనేసి చెప్పేసారు, దాంట్లో ఫీల్డ్లో మనం రోజు పని చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేం మారుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాళ్ళకి అర్థమవుతుంది అనేసి చెప్పేస్తున్నారు। సో కొద్దిగా డెమో అనేది ఇక్కడ మనకు కట్టేసి చూపించున్నారనమాట। ఆ డెమో చూపిస్తాను। సార్ ఆఫీస్ కాడి నుంచి, ఫ్యాక్టరీ కాడి నుంచి ఈ డెమో దాకా ఈ చిన్న చిన్న కేజెస్ కూడా ఉన్నాయి। 1-2 పొట్టేళ్ళు ఫామ్లో పెట్టుకోవాలనుకునే, ఇంటి దగ్గర పెంచుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ 1-2 కేజెస్ కూడా ఉన్నాయన్నమాట। ఇవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం క్లీన్గా, ఎంత ఖర్చు పడుతుంది ఏందనేది, వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। अस्सलाम वालेकुम भाई। वालेकुम अस्सलाम। कैसा खैरत के? हाँ ठीक है सर। సార్ మన పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నామండి, మన కంపెనీ పేరు? నా పేరు వచ్చేసి ఎస్ఎం జావేద్ అండి। మన కంపెనీ పేరు వచ్చేసి జేఎస్ఎస్ ఇంజనీరింగ్। మనము ఎలివేటెడ్ షేడ్స్, కేజెస్ అవన్నీ తయారు చేస్తాము। మన కంపెనీ పేరు వచ్చేసి జేఎస్ఎస్ ఇంజనీరింగ్। సో ఈ ఎలివేటెడ్ ఫార్మ్స్ అనేటివి వీటి మీద పనిచేస్తూ ఉంటాం। వీటి మీద మనము రీసెర్చ్ కానీ ఇంకా కొత్త రకాలు ఎలా మనకు పాత షెడ్లలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ చూసి కొత్త దాంట్లో ప్రాబ్లం రాకుండా చేస్తాము। ఈ కోళ్ళ షెడ్ వేసి ఉండేదాన్ని వాటిని కూడా చాలా మంది అడుగుతున్నారు ఎలివేటెడ్లోకి మార్చాలనేసి, వాటిని కూడా మీకు ఎలివేటెడ్లో షెడ్ వేసి ఇస్తాము, ప్లానింగ్ ఉంటే వేసి ఇస్తాము। సో జావేద్ భాయ్, మనకు ఇన్ని రోజుల నుంచి ఫలానా దగ్గర ఒక ఏరియాలో అంటూ మనకు ఏది లేదు। కొంతమంది ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి చెప్పేవాళ్ళు। సో మన ఆంధ్ర తెలంగాణకి అనుకూలంగా హైదరాబాద్లో అనేటివి మీరు ఉన్నారు। సో ఈ ఎలివేటెడ్ ప్లాస్టిక్ షీట్ కాడి నుంచి అన్నీ మీరు వేసి మనకు షెడ్ అనేది చేసేస్తూ ఉన్నారు। అవునండి। సో ఫస్ట్ మెజర్మెంట్ వాళ్ళు చెప్పాలా, లేదంటే మనం చెప్పాలండి? అది సైజు వాళ్ళు చెప్పాలి, మనకు ఎన్ని జీవాలు పెట్టాలి అని। ఒకవేళ 100 జీవాలు ఉంటే దాన్ని బట్టి ఎంత కావాలో, 200 జీవాలు ఉంటే ఎంత కావాలో దాన్ని బట్టి మనం షెడ్ క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళకి స్క్వేర్ ఫీట్ చెప్తాము। జావేద్ భాయ్, సో మనం ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కానీ షీప్ ఫార్మింగ్ మీద, నేను ఎవరికి కూడా నమ్మకంగా ఈ ఎలివేటెడ్ షెడ్ వేసేవాళ్ళు ఫలానా దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అనేసి అయితే నేను ఎవరికి ఏ రోజు చెప్పలేదు। ఈ రోజు మీ వీడియోలో చూసి చెప్తా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను। సో ఎవరైనా
షెడ్ ఆర్డర్ ఇవ్వాలంటే డైరెక్ట్గా మీ దగ్గరికి రావచ్చా లేదా మీరే వస్తారా ఎలాగది? లేదు, మన ఆఫీస్కి రావచ్చు. మన ఓన్ బిల్డింగ్ ఉంది, మన కంపెనీ రిజిస్టర్డ్ ఉంది. ఇవి మన కంపెనీ రిజిస్టర్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంది, ఇది మన లేబర్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇది జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, ఇది మన ఇండియా మార్ట్ మార్కెటింగ్ రిజిస్ట్రేషన్ ఉంది. అంటే మనకు అన్ని రిజిస్ట్రేషన్స్లు మన దగ్గర ఉన్నాయి. సో మీరు తప్పుగా అనుకోబాకండి. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, నేను ఆన్లైన్లో చాలా మంది అడుగుతున్నారు, అంటే తెలియని వాళ్ళకి. కరెక్ట్, అది మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే ఉంది. ఒకవేళ మీరు చెప్పిన విషయం అది అక్కడ అబద్ధం ఉంటే మరి మీ మాట పోతుంది ఎక్కడ. అది మీరు చూసింది మీరు చెప్పింది కరెక్ట్ ఉంటేనే కదా ఆ ముంగలికి చెప్పడానికి మనకి ఈజీగా అవుతుంది. అందుకనేసి బయట నుంచి చేసే వాళ్ళకి నేను ఆ క్వశ్చన్ అడిగాను. అలా తప్పుగా ఏమనుకోబాకండి. అంటే మనది ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి లెక్కలు చెప్పవచ్చు, వీళ్ళు ప్లాన్లు చెప్తారు, తర్వాత మీ మెజర్మెంట్కి ఎంత అవుతుంది అనేది మీరు లైవ్లో వచ్చి ఇక్కడ కూర్చునేసి మీరు అడ్వాన్సులు ఇవ్వాలో ఇంకేది ఇస్తారో మీరు ఇచ్చుకునేసి వెళ్ళొచ్చు. ఆ నమ్మకం అయితే ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం. ఇన్ని రోజుల నుంచి మనకు అవకాశం లేదు. ఒకసారి మీ మెటీరియల్ మొత్తం ఇప్పుడు మా ఫ్యాక్టరీ మీకు మొత్తం నేను విజిట్ చేయిస్తాను, మీరు అవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు కూడా ట్రస్ట్ జనరేట్ అవుతుంది, ఇది అవన్నీ ఇలా ఉన్నాయని. తప్పకుండా అండి, వాళ్ళు ఒకసారి కింద నుంచి చూసుకోవాలి. జావేద్ భాయ్, ఫీడర్స్ అనేటివి మనం ప్లాస్టిక్వి చేస్తున్నామా లేదంటే ఐరన్ తోటి చేస్తున్నామా అండి? మనము ఒక ఐరన్లో ఒక మెటీరియల్ వస్తుంది పీపీజీఐ అని. ఆ మెటీరియల్లో నీళ్లు పడని ఏం పడని అవి రస్ట్ రావు. మన షేడ్కు పైన వేస్తాం కదా షీట్లు, అలాంటి షీట్లు వస్తాయి. ఆ షీట్లలో నేను ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ చేశాను. ఆ మెటీరియల్ రాగానే ఆ ఫీడర్స్ కూడా రెడీ అయిపోతాయి. ఒక వారం లోపల అవి కూడా రెడీ అయిపోతాయి. మామూలుగా మనం షెడ్లోకి వేసేది రేక్ ద్వారా వేస్తున్నారు, ప్లాస్టిక్ కాకుండా. సో మిషనరీ మంది మొత్తం ఇక్కడ ఇదంతా మీకు చూపించాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక ఏరియాలో ఉంది అనేసి మొత్తం మీకు విజువల్స్ రూపంలో ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తా ఉన్నాం అనమాట. సో మిషనరీ మొత్తం ఇక్కడే రెడీ అయ్యేసి మీ ఫామ్ దగ్గరికి లోడ్ వచ్చేస్తుంది అవుతుంది. ఇక్కడ మనకు ఇది షీట్ కటింగ్ అయ్యే మషిన్ ఉంది. జావేద్ భాయ్, ఇది మనకు ఇది కూడా 1-2 కోసం తయారు చేస్తారు అట్టా అండి? ఇది ఇప్పుడు ఏమైందంటే ఇవి నాకు ఆలోచన ఈ పిల్లలు తీసుకొచ్చినాక వచ్చింది. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ సార్ తీసుకొస్తే ఏమైంది, అక్కడ మన్ను ఇది ఏముంటే రోడ్డు మీద అన్నీ తింటున్నాయి, తిని మళ్ళీ ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోతాయి. అందుకే నేను ఇమ్మీడియట్గా ఒక పెద్ద కేజీ తయారు చేశాను. ఆ పెద్ద కేజీ ఆ మ్యాష్ ఉండే నా దగ్గర. దాని తర్వాత ఈ పిల్లల కోసం ఇంత హైట్ అవసరం లేదని ఆ వేరే మ్యాచ్ తీసుకొచ్చి మళ్ళీ చిన్న హైట్వి రెడీ చేశాను. ఈ 3 నెలల వరకు దీంట్లో ఉంచవచ్చు. 3 నెలల తర్వాత మనం బయటికి ఇడిచినా అవి గడ్డే తింటాయి, వేరే ఐటమ్ ఏం తినవు. వాళ్ళకు సేఫ్గా ఉంచుకోవాలంటే ఇలాంటివి కేజీ మనం వాడుకోవాలి. 1-2 పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇలాంటివి చాలా మంచిగా ఉంటాయి. మనం ఇందాక చూసింది మన వర్క్ చేసే ఫ్యాక్టరీని చూశారు. ఇవి కొన్ని కేజీలు నేను ఆ పిల్లల కోసం చేసింది చూశారు. మన మెయిన్ వర్క్ వచ్చేసి ఎలివేటెడ్ షేడ్ ఎలా ఉండాలి, ఎలా మనం వర్క్ చేయాలి అవి నేను ఇప్పుడు చూపిస్తాను, రండి. సో జావేద్ భాయ్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే నేను సపోజ్ 100 పొట్టేళ్లకే అనుకున్నా. 100 పొట్టేళ్లకి మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్లతోటి మెజర్మెంట్ చెప్తున్నారండి? అంటే 8 అడుగుల, 10 అడుగుల, 15 అడుగుల? 1500 స్క్వేర్ ఫీట్ అయితే 100కి సరిపోతుంది. 15 అంటే మధ్యలో దారి వదలాలి కాబట్టి దారి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను 3 ఫీట్ ఇడిచాను, ఇక్కడ 3.5 ఫీట్ ఇడిచాను, అయినా నాకు సరిపోతలేదు. ఇంకా ఈ మన పెద్ద షేడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫీటర్ వస్తుంది, ఇక్కడ ఒక ఫీటర్ వస్తుంది. రెండు వైపు వచ్చినప్పుడు మనకు ఒక మధ్యలో ట్రాలీ మన రన్ కావాలా. మన ఫీటర్ ట్రాలీ ఒకటి వస్తుంది. ఆ ట్రాలీ రన్ అయినప్పుడు ఇక్కడ ట్రాలీ తీసుకొచ్చి దీంట్లో వేయాలి. కొంచెం ముంగలికి వెళ్ళి రైట్ లేఫ్ పెట్టుకుంటా వెళ్ళొచ్చు. సో మీరు 100 యానిమల్స్కి కొటేషన్ ఇస్తారు, అంటే ఇంత ఖర్చు అవుతుంది అనేసి ఇస్తారు. ఆ ఖర్చులో వచ్చేటప్పటికి కింద ఫిల్లర్స్ నిలబడాలా? 5 అడుగులు వేస్తారా, 6 అడుగులు వేస్తారా? అది వాళ్ళ ఇష్టం. లేదు, దానికి స్టాండర్డ్ వచ్చేసి 6 అడుగులు ఉంటుంది. వాళ్ళు 4 వేయమంటే 4 వేస్తాం,
వాళ్ళు ఆరేయమంటే ఆరేస్తాం. అదే ఈ కొటేషన్ లో వచ్చేసి ఫిల్లర్స్ 6 feet మీరు వేస్తారు, తర్వాత ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి ఈ షీట్ వేస్తున్నారు. సో ఈ సైడ్ లో మీరు ఇది ఉన్నాయి కదా, ఇవి ఛానల్స్, ఇవి ఛానల్స్ అయిపోతుంది షెడ్ అంటే. కింద ఫిల్లర్స్ అయినాయి, పైన ఈ ప్లాట్ఫామ్ అయింది, దాని తర్వాత ఈ ఛానల్స్ 20 feet కో 25 feet కో అలా పెట్టుకుంటారు బాక్సులు, ఇంక్లూడింగ్ ఈ డోర్స్. ఈ డోర్స్ వచ్చేసి ఒక స్టాండర్డ్ రూమ్ వచ్చేసి 14 feet by 15 feet వరకు వస్తుంది. దానికి ఆ డోర్ వచ్చేస్తుంది, దానికి ఒక డోరు ఒక ఫీడర్ 8 feet ఫీడర్ వస్తుంది ఒక రూమ్ కి 8 feet. ఆపోజిట్ లో రూమ్స్ వస్తాయి, సేమ్ రూమ్స్ వస్తాయి. సో ఇకపోతే ఇక్కడ నుంచి పైన ఉంది కదా, పైన ఎన్ని అడుగులు వేస్తున్నారు? ఇక్కడ నుంచి ఒక 14 feet ఉంటుంది. 14 feet ఉంటుంది. ఈ మధ్యలో ఓపెన్ ప్లేస్ కి మీ మెష్ కూడా ఇంక్లూడింగ్ వచ్చేస్తుంది అంటే ఇది 5 feet వరకు 4 feet వరకే వస్తుంది. 4 feet అంటే కింది నుంచి కొంచెం 6 inches ఇడుస్తాం, ఎందుకంటే అది నీళ్ళలో వాటి పాడగాకుండా కొంచెం పైకి పెడతాం. ఆ చిన్న పిల్లలు అయితే బయటికి వెళ్ళావు కాబట్టి, పెద్ద పొట్టలు బయటికి పోవు కాబట్టి కింది నుంచి ఒక 4 inches ఇడిచి 4 feet హైట్ తీసుకుంటే మాకు దగ్గర 4.5 వరకు వచ్చేస్తుంది. పైన ఇంక్లూడింగ్ ఆ మెష్ కూడా వస్తుంది అనమాట మనకు దాంట్లో. సో టాప్ వరకు. సో ఫీడర్స్, వాటర్ పైప్, ఈ ట్యాంక్ ఇంక్లూడ్ చేస్తారు దాంట్లో, లేదంటే దాన్ని మనం ఎందుకంటే అది అడిషనల్ పెడతాం. ఎందుకంటే ఒక్కొక్కరు అంటారు మనకు ప్లాస్టిక్ కావాలి, ఒక్కొక్కరు అంటారు మెటల్ది కావాలి, ఒక్కొక్కది ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఆ వాటర్ది కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కరు ఆ ట్యాంక్ వద్దు, ఈ ట్యాంక్ కావాలంటారు, ఈ ట్యాంక్ వద్దు, అది కావాలంటారు. దాన్ని బట్టి దానికి సపరేట్ కొటేషన్ ఇస్తాం. అప్పుడు మన షేడ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకో ఎస్టిమేట్ ఇస్తాము, అడిషనల్ ఎలక్ట్రికల్ కూడా చేస్తాము. సో ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, మీకు కొటేషన్ చెప్పేటప్పుడు జస్ట్ ఇన్ని స్క్వేర్ ఫీట్ షెడ్ వేయాలంటే షెడ్ కొటేషన్ మాత్రమే ఇస్తాం. వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడింది ఇందాక ఏదో చెప్తున్నారు కదా పైన, వేరే వాళ్ళు అయితే జస్ట్ షెడ్ కొటేషన్ ఇచ్చేస్తారు, కింద ఫిల్లర్స్ తవ్వాలా, అవన్నీ రావు. ఇప్పుడు మన రేట్ని కంపేర్ చేస్తే ఆయన అంతకే ఇచ్చాడండి అంటారు. ఆయన వచ్చి ఒక షేడ్ కొట్టి షీట్లు పెట్టిపోతాడు. నేను కూడా ఇలా షీట్లు పెట్టిపోవచ్చు, కానీ నేను షీట్లు పెట్టిపోతే అక్కడ పని సరిపోదు కదా. ఆ షేడ్ ఎందుకు వేస్తున్నాము, మనకి ఎన్ని జీవాలు ఒక రూమ్లో పెట్టాలి, అవన్నీ మన క్యాల్కులేషన్స్ మన దగ్గర ఉండాలి. ఒకవేళ 30 జీవాలు మనం ఒక కేజీలో పెడితే సరిపోదు, అంత పెట్టకూడదు. దాన్ని బట్టి మనం ఎన్ని జీవాలు ఒక కేజీలో రావాలా, రైట్లు ఎన్ని రావాలా, అది ఫేసింగ్ ఎలా ఉండాలా, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి చేస్తాం. ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ అయినా అడుగుతున్నాను ఒకసారి. అంటే ఎవరో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అంటే మీరు క్యాల్కులేషన్ ఒక షెడ్కి ప్లానింగ్ తీసుకున్న తర్వాత మీకు జస్ట్ నేను అక్కడ కరెంట్ ప్రొవైడ్ చేస్తే చాలు, మిగతాదన్నీ వచ్చి మీరు చేసుకుని పోతారా, లేకుంటే అడిషనల్ పనులు నేను ఏమైనా అక్కడ కరెంటు మన లేబర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఉండడానికే అకామిడేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ నాది ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ నుంచి లేబర్ వెళ్తారు, ఒకవేళ నా నెల్లూరు ఉందనుకోండి, గుంటూరు ఉందనుకోండి, అంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళకు నైట్కు స్టో చేయడానికి అవన్నీ ఉండాలి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది. అవి ఒకవేళ అది అడవిలో ఉంటుంది, అడవిలో ఉన్నప్పుడు వాళ్ళకు దగ్గర ఎక్కడైనా అకామిడేషన్ ఇవ్వాలి. ఇస్తే మిగతా పనులు మనం చేసుకుంటాం, చేసి పంపించేస్తారు. సో ఈ వీడియో లెంత్ కాకుండా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఇన్ని రోజులకి మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది. ఈ 100 చేసుకోవాలా, లేదా 50 చేసుకోవాలా, లేదంటే 7,000 చేసుకోవాలనే వాళ్ళకి, స్కీముల వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ రెడీ చేసిస్తానని చెప్పారు. డిజైన్ అంతా ఆయనే చెప్తారు. మీరు వచ్చి ఇక్కడ కూర్చునేసి మాట్లాడుకునేసి మీరు అడ్వాన్స్ కట్టేసి వెళ్ళొచ్చు. మీకు టైం చెప్పిన డేట్లో ఆయన కంప్లీట్ చేసేస్తానని, అంటే వాళ్ళ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, మొత్తం నాకు డైరీలో ఉండేది మొత్తం చూపించారు ఇందాక. అందుకనేసి నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అనమాట. సో వీడియో మరీ లెంత్ అయిపోతుంది. మిగతా డీటెయిల్స్ కోసం మీరు ఆయనకి కాల్ చేయండి, ప్రైస్ రూపంలో ఎంత ఖర్చు పడుతుంది ఏందనేది ఆయన మీకు తెలియజేస్తారు. ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చి ఆయనతో కలిసి ఆఫీస్లో కూర్చునేసి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చండి. అంతేకాదా జావేద్ భాయ్? అంతే. సో జావేద్ భాయ్, ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన షెడ్ కన్స్ట్రక్షనే కాకుండా ఓన్లీ ప్లాస్టిక్ షీట్ వరకు ఆర్డర్ అడిగితే మీరు పంపిస్తారు భాయ్? అవి కూడా ఇస్తాం. సో సపరేట్గా షీట్ కావాలన్నా సపరేట్గా ఇస్తాం. ఇవి ఫీడర్ ట్రే కానీ అవి కానీ కేజెస్ కానీ అవన్నీ సపరేట్ కూడా ఉంటాయి మన దగ్గర. ఫీడర్స్ కావాలన్నా ఇస్తారు, అలాగే ప్లాస్టిక్ షీట్స్ కావాలన్నా, ప్లాస్టిక్ షీట్స్, ఐరన్ విత్ ప్లాస్టిక్ 2 ఫీడర్స్ ఉన్నాయన్నమాట, రెండిటైనా ఇస్తారు. ఐరన్ అయితే మెటీరియల్ మనం ఆర్డర్ చేసాము, రేపు ఎల్లుండి వస్తుందేమో.
ఆ మెటీరియల్ రాగానే అవి కూడా 8 ఫీట్ లెంత్లో స్టార్ట్ అయిపోతాయి. మన దగ్గర మషినరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు వాళ్ళు చూశారు. చెప్పినా కానీ మీరు ఆ కొలతల్లో చేసిస్తారు. ఒకవేళ ఏమవుతుందంటే మనం చేసేది స్టాండర్డ్ సైజ్. కొంతమందికి ఏమో మనకు సైజ్ కొంచెం పెద్దగా కావాలండి, కొంచెం డెప్త్ పెద్దగా కావాలండి అంటే యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా చేసిస్తాం. దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా పడతాయి, ఇంక్లూడింగ్ దాంట్లోనే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ పడతాయండి. ఎందుకంటే ఒక్కొక్కరు లొకేషన్ 200 ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది, ఒకటేమో 100 ఉంటుంది. కాబట్టి దాన్ని ఛార్జెస్గా ఏ ఉన్నా సపరేటే ఉంటాయి. సో చాలా థ్యాంక్ యూ జావేద్ భాయ్.